jungle. 5 తెగల అభ్యర్థి ఎంపీగా పోటీ చేయిస్తాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ ఆదివాసీ 5 తెగల అభ్యర్థి ఎంపీగా పోటీ చేయిస్తామని ఆదివాసీ 5 తెగల సంఘ నాయకులు ప్రకటించారు. శుక్రవారం ఆదివాసీ నాయక్ పొడ జిల్లా అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భీమనగుడి వద్ద 5 తెగల అత్యవసర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అంత్యోప్రకన ఆద్ తోటి ప్రధాన్ కొల్లం నాయకపోడు తెగల యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నాయకులు మాట్లాడారు. మేమెంతో మా వాటా అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 తెగలు సరైన వాటా ఇవ్వాలని, నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలని అంతో ప్రకోన ప్రతినిధులు పేర్కొన్నారు. తీవ్రంగా వివక్షకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా విద్యాపరంగా కానివ్వండి, లేకుంటే ఉద్యోగ పరంగా కానివ్వండి, ఈరోజు మా జనాభా నిష్పత్తి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మా జనాభా సంఖ్యకు అనుగుణంగా, మా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మా వాటా మాకు చెందడం లేదు. కాబట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అసహనానికి గురైనటువంటి మా ప్రజల మనోగతాన్ని పట్టుకొని ఈరోజు మేము ఉద్యమ రూపాన్ని తీసుకున్నాం. ఈ ఉద్యమం రేపు రానున్న రోజుల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వాటా వచ్చేదాకా కొనసాగుతుంది. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలని, ప్రధాన గిరిజన తెగల్ని తప్పకుండా మేము మా అభ్యర్థిని పెట్టి ఓడించడానికి ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయా రాజకీయ పక్షాలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయా తెగల పెద్దలకు కూడా మేము మా 5 తెగల తరఫున ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా వాటా మాకు కావాలా. అదేవిధంగా రేపు రానున్నటువంటి స్థానిక సంస్థలు కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ 30% ఉన్నటువంటి మా 5 తెగల జనాభాకు 30% వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మేము తీర్మానించడం జరిగింది. ఈరోజు పక్షంలో స్వతంత్ర రాజకీయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ఈరోజు 5 తెగల కుల అధ్యక్షులు మరియు ఇక్కడ గ్రామ చుట్టుపక్కల ఉన్న నిర్మల్ జిల్లా వాసులందరూ ఇక్కడ ఐక్యత అయి ఒకటి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వం కానీ పార్టీలకు కూడా ఒకటే మేము చెప్పేది ఏంటంటే, మా కులాలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు? ఆదివాసులు అంటే 9 తెగలు, 9 తెగల్లో ఒక గోండు తెగను, ఇంకో తెగ మాకు అత్యధికంగా ఇంకో తెగ ఒకటి ఉంటుంది. 9 తెగల తర్వాత లంబాడ తెగ. వీళ్ళకే కాకుండా ఈ 5 తెగలు కింద ఉన్న 5 తెగలు వీళ్ళకన్నా ఎక్కువ పాపులేషన్ గల మేము మాకు ప్రాతినిధ్యం కలిగించాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు మీరు 3 పార్టీలు కూడా ఒక గోండు తెగకే కేటాయించడం, మిగతా మరి 5 తెగల్లో ఎవరు కేటాయించినా మేమందరం ఐక్యతగా ఉండేటోళ్ళం. మరి దీన్ని ఎందుకు ప్రభుత్వాలు గమనించలేకపోతున్నాయి? మేము ఇటు లంబాడకో గోండుకో ఇటు అంటే వారి కోసం అనట్లేదు, కానీ పార్టీలకు మేము తెలియజేస్తున్నాం. మా ఓట్లు 1,75,000 ఓట్లు ఉన్నాయి. మీరు రేపు కూడా ఇప్పుడు కూడా మీరు మీ డాటాల్లో పరిశీలించవచ్చు, మీ కంప్యూటర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఉన్న ఆన్, కొలాం, తోటి, ప్రధాన్, నాయకపోడు ఈ తెగలు కలిస్తే ఒక్కొక్క తెగ మినిమం 60,000, 40,000, 50,000 ఓటర్లు కలిగిన తెగ మాది. మరి మా తెగలకు కూడా ఈరోజు మీరు ఏవైతే పదవులు, ఒక ఎంపీ సీటును మాకు కేటాయిస్తారా, లేకుంటే ఎమ్మెల్సీని కేటాయిస్తారా, లేకుంటే ఐటీడీ చైర్మన్ ఇస్తారా, ఇటున్న కింద మా తెగలన్నిటికీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇస్తారా, లేకుంటే గ్రంథాలయం చైర్మన్స్ ఇస్తారా, లేకుంటే ఇంకా వేరే పదవులు ఎస్సీ ఎస్టీ చైర్మన్లు, ఇలాంటి పదవులు ఉన్నాయి. వీటిలో మాకు ప్రాతినిధ్యం ఇస్తేనే మా తెగలందరం కలిసి మేము ఏకదాటిగా ఉండి మేము అనుకున్న వాళ్ళు గెలవగలుగుతారు, మేము అనుకున్న వాళ్ళని ఓడగొట్టగలుగుతాం. ఈ శక్తి మా తెగల వద్ద ఉంది. మీ ఖబర్దార్ పార్టీలకు ఇదే అల్టిమేటం జారీ చేస్తున్నాం. లేకుండా మా తెగల నుంచి ప్రత్యేకంగా ఒక అభ్యర్థిని మేము నిల్చుండబెట్టి మా ఓట్లు మేము వేసుకుంటాం.